ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయి నమోదైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై తొలిసారిగా ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో రన్వే సామర్థ్యాన్ని, సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు ఈ ల్యాండింగ్ను నిర్వహించారు. ఆకాశం నుంచి పక్షిలా దిగి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం రన్వేను తాకగానే అక్కడున్న ఇంజనీర్లు, అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులతో వచ్చింది. దీంతో ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయింది. ఈ మే నెల నుండే ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు, ముఖ గుర్తింపు ద్వారా పేపర్లెస్ ఎంట్రీ, 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జ్ల ద్వారా నేరుగా విమాన ప్రవేశం, గంటకు 2500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో సోలార్ పవర్ మరియు వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారా లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా నిర్మాణం సాగుతోంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీనిని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు కోసం సుమారు 4,592 కోట్లు తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది విమానయాన రంగంలో వేలాది మంది యువతకు శిక్షణ, ఉపాధిని అందిస్తుంది. విమానాశ్రయం నుండి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖ నగరం ఉన్నప్పటికీ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం 3 ప్రధాన మార్గాలను సిద్ధం చేస్తోంది. 6 లేన్ల నేషనల్ హైవేను NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్టుకు అప్రోచ్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. విశాఖ పోర్టు నుండి భీమిలి మీదుగా భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి అత్యంత అందమైన బీచ్ రోడ్ను బీచ్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణాలకే పరిమితం కాదు, ఉత్తరాంధ్రలోని ఫార్మా, మెరైన్ మరియు టెక్స్టైల్ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ కార్గో టెర్మినల్ సిద్ధమవుతోంది. విమానాల మరమ్మతుల కేంద్రం ఇక్కడ ఏర్పాటు కానుంది. దీనివల్ల అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడికి వస్తాయి. దీంతో ఐటీ కంపెనీలు, 5 స్టార్ హోటళ్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం, మన్యం జిల్లాల నుండి అద్భుతమైన రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. విశాఖ నగరం నుండి ఎయిర్పోర్ట్ వరకు 76 కిలోమీటర్ల ప్రత్యేక కారిడార్, ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ద్వారా 45 నుంచి 55 నిమిషాల్లోనే ప్రయాణించేలా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి 16 నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నేరుగా ఎయిర్పోర్ట్లోకి వెళ్లేలా ఫ్లైఓవర్ డిజైన్ చేయించారు. విశాఖ నుండి భీమిలి మీదుగా సముద్ర తీరం వెంబడి 6 లేన్ల సుందరమైన రహదారి నిర్మిస్తున్నారు. సుమారు 48 కిలోమీటర్ల బీచ్ ప్రయాణం పర్యాటకులను కూడా ఆహ్లాదపరచనుంది. విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరం 4 లేన్ల విస్తరణ ద్వారా 30 నిమిషాల్లో చేరుకునేలా, అదేవిధంగా శ్రీకాకుళం మరియు పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతాల నుండి నేరుగా నేషనల్ హైవే 16 కనెక్టివిటీ ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి బొబ్బిలి మీదుగా NH-26 ద్వారా మన్యం ప్రాంతానికి లబ్ధి కలుగుతుంది. ఉత్తరాంధ్రలోని ఫార్మా,
మెరైన్ మరియు మన్యం కాఫీ ఉత్పత్తుల ఎగుమతి కోసం కోల్డ్ స్టోరేజీ వసతితో కూడిన భారీ కార్గో హబ్ ఏర్పాటు చేస్తున్నారు. 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా వేలాది మంది యువతకు శిక్షణ మరియు ఉపాధి కల్పించనున్నారు. ఈ మేరకు ఇటీవల మాన్సాస్తో ఒప్పందం కూడా జరిగింది. సాంకేతిక గౌరవం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా తెలుగు జాతి గౌరవాన్ని చాటి చెప్పారు. విమానాశ్రయ టెర్మినల్ లోపల తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలు మరియు అల్లూరి భారీ విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చెందుతాయి. 5 స్టార్ హోటళ్లు, రిసార్ట్లు కొత్తగా రానున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఎయిర్పోర్ట్ నిర్వహణ, గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ, టికెటింగ్ మరియు కార్గో హ్యాండ్లింగ్లో సుమారు 5,000 నుండి 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పరోక్ష ఉపాధిలో భాగంగా క్యాబ్ సర్వీసులు, హోటల్ పరిశ్రమ, టూరిజం గైడ్లు మరియు మెయింటెనెన్స్ సర్వీసుల ద్వారా మరో 20,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటే కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఇది స్థానిక యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలను తెచ్చిపెడుతుంది. భోగాపురం అందుబాటులోకి రావడం వలన రుషికొండ, భీమిలీ బీచ్లు మరియు అరకు వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల స్థానిక హస్తకళలు మరియు వ్యాపారాలకు మంచి గిరాకీ లభిస్తుంది. భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేయనుంది. అంతేగాక ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ కళను ఆపాదించనుంది. కింద ఎయిర్ ఇండియా వాళ్ళ సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక సొంత ప్రాజెక్టులా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీసీఏ గానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు. దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం. వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి,
భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాల రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్క కారణం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారనంటే మన ప్రాంత వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్, కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. ఇలా అనేక ఫీల్డ్స్ లో, ట్రాన్స్పోర్ట్ కానీ, ముఖ్యంగా టూరిజం కానీ, ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం.